సన్మానం చేయడానికి అనంతపురం నుంచి వచ్చారు. సార్ రైతు సంఘం లీడరు. సార్ మీ యూట్యూబ్లో నేను 2018లో నాకు షుగర్ వచ్చింది. తర్వాత నాకు ఈ సిరిధాన్యాలు ఎక్కడా చిక్కలేదు. ఎట్లా ప్రయత్నం చేస్తే నాకు మళ్ళీ ఎవరో ఫ్రెండ్ చిక్కినారు. మైసూరు నుండి అండుకూరలు తెప్పించినాను. నేను అండుకూరలు వేసి ఏందయ్యా ఎర్రామన్న సేద్యం చేస్తాడు నువ్వు ఇక్కడ అన్నారు. కానీ చూద్దామన్నాను, పండించినాను, తిన్నాను. 500 షుగర్ ఉన్నాయి సార్. నాకు 200కు పడిపోయింది. ఈరోజు నేను నడవగలుగుతున్నానంటే నేను ఎప్పుడెప్పుడు సార్ను చూస్తాను. ఎప్పుడు మీరు ఒకసారి రాజధాని ఫంక్షన్ హాల్లో మీరు మీటింగ్ పెట్టినారు, అక్కడ నేను రాలేకపోయినాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ శంకరప్పని ఉన్నాడు, మాజీ ఎంపీటీసీ, నాకు ఫోన్ చేసినారు. నేను అటన ఏదో మీటింగ్లో నేను అన్ని కార్యక్రమాలు సాధించుకొని ఫస్ట్ సార్కు సన్మానం చేయాలి. నేను పూలహార మేళ పక్కన ఫోటో తీసుకొని నా ఇంట్లో అది నేను పెట్టుకోవాలా. ఎందుకు పెట్టినావు అంటే ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలి. నా బంధువులకు కానీ, చుట్టాలకు కానీ, స్నేహితులకు కానీ ఇటువంటి మహానుభావుడు ఇంతమందికి సహాయం చేసి ఇంత ప్రపంచాన్ని కాపాడుతున్న వ్యక్తి, ఎంత మంచి మనసు, పాజిటివ్. ఇంకా కాపాడలేదు, మనం ముందు ఉంది ఆ పని. ఇంత ముందు పోతున్నావంటే, ఇంత మంచి మనసును నువ్వు ఇంతమందికి చేరవేస్తాండావంటే ఆ భగవంతుడు నీకు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని దేవుని ప్రార్థిస్తూ నీకు సన్మానం చేయాలి. ధన్యవాదాలు. సార్ గారికి తన స్వహస్తాలతో శాలువాతో సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి అభినందించడానికి తెలియజేస్తున్నాము. సారు అన్నగారు అనంతపురం నుంచి వచ్చి శాలువా అండ్ పూలహారంతో సన్మానిస్తున్నారు. అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.